ఒక ప్రశ్న అడిగాడు. ఏమిటంటే, అసలు ఆ సందర్భం ఎలా వచ్చింది అని అంటే, కురుపాండవులకు యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధంలో అనేక మంది అతిరథ మహారథులు ప్రాణాల్ని కోల్పోయారు. భీష్మాచార్యులు శరతల్పం మీద ఉన్నాడు. ఎప్పుడు ప్రాణాలు పోతాయి అంటే ఆయన ప్రాణాలు విడడం ఆయన చేతుల్లో ఉంది. ఆయన ఒక్కడికి మటుకు ఈ ప్రపంచ చరిత్రలోనే తాను అనుకున్న రోజు ప్రాణం విడిచేటటువంటి ఒక శక్తి ఆయనకు ఒక్కడికి మాత్రం కలిగింది ప్రపంచ చరిత్రలో. ఆయన ఎప్పుడు ప్రాణం పోవాలి అనుకుంటే అప్పుడు పోయేది, లేకపోతే అది పోయేది కాదు. ఎందుకంటే ఆయన తండ్రి ఆయనకు అటువంటి వరం ఇచ్చాడు. మిగతా వాళ్ళందరికీ వాళ్ళ యొక్క ప్రాణం పోవటం అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు. కానీ నీకు మటుకు నువ్వు అనుకుంటేనే ప్రాణం పోతుంది నీకు. కాబట్టి భీష్ముల వారు ఆ శరతల్పంలో ఉన్నాడు. ఉత్తరాయణం వచ్చేదాకా వేచి ఉందామని చెప్పేసి మిగతా వాళ్ళు ద్రోణాచార్యులు, కర్ణుడు, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయినారు. దుర్యోధనుడు వాడి 9 సహోదరులు పోయినారు. పెద్ద పెద్ద వాళ్ళంతా పోయినారు. ద్రుపదుడు పోయినాడు, విరాటుడు పోయినాడు, అందరూ పోయినారు. వాళ్ళందరికీ ధర్మరాజు తిలోదకాలిచ్చి భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చి, తాతయ్య ధర్మాలు బోధించు, సమస్త ధర్మములకు ఆకరమైన వాడివి నీవు, నీకు తెలియని ధర్మం లేదు, నీ వలన ధర్మములు తెలుసుకోవాలని నాకున్నది. అప్పుడు భీష్ముడుండి, నాయన కృష్ణ పరమాత్మ నీ పక్షంలో ఉండంగా నన్ను అడుగుతావుట్రా? కృష్ణ పరమాత్మ కంటే నేను ధర్మాలు తెలిసిన వాడినిట్రా అని అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మే ఉండి, లేదు పితామహ, నువ్వు చెప్పు, ధర్మాలను ఉపదేశించు, నీ మనవడికి నువ్వు ఉపదేశించు, నేను నీకు స్వతంత్రం ఇస్తున్నాను, ధర్మాల్ని నువ్వు నీ మనవడికి ఉపదేశించు అని కృష్ణ పరమాత్మే భీష్మాచార్యుల వారికి అనుమతి ఇచ్చాడు. అప్పుడు భీష్మాచార్యుల వారు కృష్ణ పరమాత్మకు నమస్కరించి ధర్మోపదేశం చేయటం మొదలుపెట్టాడు. ఎన్నో ధర్మాలు చెప్పాడు. రాజు అంటే ఎలా ఉండాలి, శాసనం ఎలా చెయ్యాలి, ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలి, పరరాజుల పట్ల ఎలా వ్యవహరించాలి, మిత్రపక్షం వాళ్ళు ఎవరు, శత్రుపక్షం వాళ్ళు ఎవరు, ఎవళ్లతో ఎలా వ్యవహరించాలి, రాజ్యాన్ని ఎలా అభివృద్ధి చెయ్యాలి, ఈ అనేకమైనటువంటి ధర్మాల్ని బోధించాడు. ఇవన్నీ విని చివరికి ధర్మరాజు మళ్ళీ ఒక ప్రశ్న అడిగాడు. ఇవన్నీ సరే విన్నాను, అంతా బాగుంది, కానీ ఏ ధర్మాన్ని ఆచరిస్తే సంసార బంధనం నుండి విడిపోతామో అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ధర్మం ఏది, అది నాకు సెలవివ్వండి. మిగిలిన ధర్మాలని నాకు అర్థమైనవి, అవన్నీ పరార్థం కోసం. నేను
ఈ సంసార సముద్రం నుంచి బయటపడాలి అని అంటే ఏం చెయ్యాలి? రాజధర్మాలు రాజ్య పరిపాలన కోసం, కానీ నా యొక్క ఆత్మోద్ధారం కోసం నేనేం చెయ్యాలి? ప్రతివాడికి అన్నిటికంటే ముఖ్యంగా కావలసింది తన యొక్క ఉద్ధారం, ఆత్మోద్ధారం. ఈ ప్రశ్న అడిగాడు భీష్మాచార్యుల వారిని యుధిష్ఠిరుడు. దేన్ని ఆచరిస్తే నేను ఈ సంసార బంధనం నుంచి బయటకు వస్తాను, అటువంటి ఒకటి ధర్మాన్ని నాకు సెలవివ్వండి. అప్పుడు భీష్మాచార్యుడు ఉండి ఒకే ఒక మార్గం, సకల జగత్ప్రభువైనటువంటి పరమాత్మను ఎల్లవేళలా మనస్సులో ధ్యానం చెయ్యి. ఆ పరమాత్మ యొక్క నామమును జపం చెయ్యి. ఆ పరమాత్మ యొక్క మూర్తిని దర్శనం చెయ్యి. ఇదే నీకు తారకం. ఇది కేవలం భీష్మాచార్యులు ధర్మరాజుకు మాత్రం చెప్పింది అని మనం అనుకోకూడదు, సమస్త లోకానికి చెప్పినటువంటిది. అన్నిటికంటే సులభమైన మార్గం ఆ పరమాత్మను ధ్యానించటం, పరమాత్మ యొక్క నామములను ఉచ్చారణం చేయటం. మరి శాస్త్రంలో ఎన్నో ధర్మాలు చెప్పారు. యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, సత్యములు చేయాలి, దేవాలయాలు కట్టించాలి, ధర్మశాలలు కట్టించాలి, చలివేంద్రులు పెట్టాలి అని అనే చెప్పారు కదా. అని అంటే చెప్పారయ్యా బాబు, అవన్నీ అందరి వల్ల అవుతాయా? అందరి వల్ల అయ్యేవి కావవి. ఏదో పెద్ద మహారాజాధిరాజులు శ్రీమంతులైన వాళ్ళకు అవుతాయి, కానీ సామాన్యులైన వాళ్ళకు ఎలా అవుతాయి అవి? కానీ ఆత్మోద్ధారం అనేది ప్రతి ఒక్కడికి కావాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండే ఉపాయం చెప్పాలి. మీరు చెప్పింది మా వల్ల ఏది కాదండి అని వాడంటే వాడికి మీరు ఉపదేశం చేసి ప్రయోజనం ఏమిటి? వాడికి మీరు గంటల సేపు కూర్చొని ఉపదేశం చేశారు, అంతా అయిన తర్వాత బాబు సెలవు, మీరు చెప్పింది నాకు ఏది అయ్యే పని కాదని వాడు వెళ్ళిపోయినాడు అని అంటే మీ గంట సేపు మీ కంఠశోషణే తప్ప ఇంకేం లేదు కదా. అలా కాకూడదు. మీరు చెప్పింది వాడికి అందుబాటులో ఉండాలి, వాడు చేసేటట్టుగా ఉండాలి. భగవంతుడి యొక్క నామోచ్చారణం అనేటటువంటిది ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండేటటువంటిది. దాన్ని ఎవడో అబ్బో నా వల్ల కాదు అని ఎవ్వడూ చెప్పడానికి వీల్లేదు. భగవంతుడి నామోచ్చారణం చేయటం నా వల్ల కాదు అని చెప్పేవాడు ఎవడు? మూగవాడు చెప్పొచ్చు. అయితే వాడికి నువ్వు భగవంతుడిని ధ్యానం చెయ్యని చెబుతున్నావు, అది నా వల్ల కాదని చెప్పేవాడు ఎవడూ ఉండడు. మనస్సు లేనివాడు అనాలి, మనస్సు లేని మనిషే ఉండడు. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేటటువంటిది, ఏ విధమైనటువంటి కష్టమునకు శ్రమకు అవకాశం లేనటువంటిది, దుఃఖాన్ని పరిహరించుకోవటానికి సులభమైనటువంటిది మార్గం భగవంతుని యొక్క నామోచ్చారణం అని మనమంటం కాదు, భీష్మ పితామహుడు చెప్పిన మాట. దాన్ని మన పూర్వజులు అనేక విధములుగా వివరించారు, వ్యాఖ్యానించారు. కృత, త్రేత, ద్వాపర, కలి అని 4 యుగములు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మానికి వైశిష్ట్యం చెప్పారు. అందులో
కలియుగంలో వైశిష్ట్యం దేనికి చెప్పారు అంటే భగవన్నామ ఉచ్చారణానికి వైశిష్ట్యం చెప్పారు. సామాన్యంగా అందరూ అంటుంటారు కలియుగం అండి మహా చెడ్డది, అంతా కలి ప్రభావం అండి అని కలియుగాన్ని చాలా హీనంగా మాట్లాడతారు. వాస్తవం పాపులు కలియుగంలోనే జాస్తిగా ఉంటారు, మిగతా యుగాల్లో అంతగా ఉండరు. కలియుగంలో పాపిష్టి వాళ్ళే జాస్తిగా ఉంటారు. కానీ ఇటువంటి పాపిష్టి యుగంలో ఒక మంచి ఏమిటి అని అంటే ఇక్కడ భగవన్నామకీర్తనం వల్లనే శ్రేయస్సును పొందటానికి అవకాశం ఉన్నది. కలేర్దోషైధే రాజన్ అస్తిహ్యేకో మహాన్ గుణః కీర్తనాదేవ యత్ సద్యో నరః పాపాద్విముచ్యతే. సమస్త దోషములకు ఈ కలియుగం నిధి ఆకరం అవును. అయినప్పటికీ ఇక్కడ ఒక గుణం ఏమిటి అని అంటే కీర్తనాదేవ యత్ సద్యః నరః పాపాద్విముచ్యతే. కేవలం ఆ భగవన్నామ కీర్తనం వల్లనే ఇక్కడ మనుష్యుడు సకల పాపములను పరిహరించుకొనగలుగుతాడు. ఈ సౌలభ్యం వేరే యుగాల్లో లేదు. మిగిలిన యుగాల్లో పుట్టిన వాళ్ళు కేవలం భగవన్నామ జపం చేసినంత మాత్రంతో వాళ్లకు ప్రాయశ్చిత్తం కాదు, యజ్ఞాలు చేయాలి, సమాధులు అనుష్ఠించాలి, అనేక విధంగా పూజాదులు అనుష్ఠానం చేయాలి. ఆ శ్రమ అనేది ఇక్కడ లేదు. కొంతమంది కొన్ని యూనివర్సిటీలో చదువుతుంటారు. అక్కడ ఎందుకు సీట్ వచ్చింది అని అంటే మిగతా యూనివర్సిటీలో మాకు అవకాశం లేదన్నారండి, ఇక్కడ మాకు అవకాశం ఇచ్చారు. మిగతా ఏ యూనివర్సిటీలో అవకాశం లేని వాళ్లకు కొన్ని యూనివర్సిటీలో అవకాశాలు ఇస్తారు. అట్లాగే ఈ కలియుగం కథ కూడాను మిగతా యూనివర్సిటీలో అవకాశం లేని వాళ్ళకి ఇచ్చినట్టు మిగతా యుగములలో లేనటువంటి సౌకర్యం ఈ కలియుగంలో. కీర్తనాదేవ యత్ సద్యో నరః పాపాద్విముచ్యతే. భగవంతుడి యొక్క నామస్మరణం వల్లనే మనుష్యుడు పాపాల నుంచి పరిహారం అవుతాడు. దాన్ని కవులు ఎంత చక్కగా చెప్పారు అని అంటే అద్భుతంగా చెప్పారు. పండితులు ఉన్నారు కాబట్టి నాకు అటువంటివన్నీ జ్ఞాపకం వస్తాయి. పండితులు లేకపోతే అవన్నీ జ్ఞాపకం రా. వపుః ప్రాదుర్భావాదనుమితమిదం జన్మని పురారేణ క్వాపి క్వచిదపి భవంతం ప్రణతవాన్ నమన్ముక్తః సంప్రత్యహమతనురగ్రేప్యనతిమాన్ ఇతీశ క్షంతవ్యం తదిదమపరాధద్వయమపి. కవి భగవంతుడిని వేడుకున్నాడట, భగవంతా నేను 2 తప్పులు చేస్తున్నాను, నువ్వు క్షమించాలి అని. ఏమిటి 2 తప్పులు అంటే కిందటి జన్మలో ఒక తప్పు, ఈ జన్మలో ఒక తప్పు. ఏమిటి ఒక తప్పు అని అంటే కిందటి జన్మలో నేను నిన్ను నమస్కారం చేయలేదు, చేస్తే అప్పుడే ముక్తుడైపోయేవాడిని, చేయనందువల్ల మళ్ళీ పుట్టాను. కాబట్టి అప్పుడు చేయనందువల్ల ఒక తప్పు, చేయకపోవటం అనేది ఒక తప్పు. నమస్కారం చేయలేదు, స్తోత్రం చేయలేదు, ఆ చెయ్యకపోవటం అనేది ఒక తప్పు. ఇప్పుడు నీకు నమస్కారం చేస్తున్నాను కాబట్టి
ఇక మళ్ళీ నాకు జన్మ రాదు అంటే మళ్ళీ వచ్చే నాకు జన్మ రాదు కాబట్టి ముందు కూడా నీకు నమస్కారం చెయ్యలేను. శరీరం రాదుగా, శరీరం ఉంటేగా నమస్కారం చేయడం, శరీరమే రాదా ఎట్లా చేసేది? కిందటి జన్మలో చెయ్యలేదు, పైన చెయ్యబోయేది లేదు. ఈ రెండు తప్పులు నువ్వు క్షమించాలి. కిందటి జన్మలో చెయ్యలేదని నువ్వు ఎలా తెలుసుకున్నావు? ఇప్పుడు శరీరం వచ్చింది కనుక, చేసుంటే ఓ శరీరం వచ్చేదిగా, ముక్తుడైపోయి ఉండేవాడిని. వపుః ప్రాదుర్భావాదనుమితమిదం జన్మని పురారే నక్వాపి క్వచిదపి భవంతం ప్రణతవాన్. పైన చెయ్యనేనా ఎలా అంటున్నావు అంటే నమన్ముక్త సంప్రత్యహమతనురగ్రేప్యనతిమాన్. ఇప్పుడు నమస్కారం చేస్తున్నాను కాబట్టి నాకు జన్మ రాదు, జన్మ మళ్ళీ నీకు నమస్కారం చేయలేను. ఎంత ఆ కవి ఆ భగవంతుడి యొక్క మహిమను ఏ విధంగా ఉగ్గడించాడు అని చెప్పడానికి వస్తున్నాడు. మన యొక్క సంస్కృతి అటువంటిది. ఆ భీష్మ పితామహుడు చెప్పిన ఆ ఒక్క మాటను కవులు ఎంత దూరం తీసుకువెళ్ళారు, ఎంత దూరం వ్యాఖ్యానించారు. వాళ్ళంతా చేసిన వ్యాఖ్యలు అవి ఏం వృధా పోతాయా? వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు నిరర్థకములా? అథవా వాళ్ళు ఏమీ వివేకం లేకుండా చేశారా? తప్పు. వాళ్ళంతా ఆ భీష్మ పితామహుడు చెప్పినటువంటి ఆ మాట అక్షరశః సత్యం అని నిర్ధారణ చేసుకొని చేశారు. కాబట్టి భగవంతుడి యొక్క నామమునకు ఎంతో మహిమ ఉంది అనటంలో ఏమాత్రం మనం సందేహపడటానికి వీల్లేదు. కానీ శ్రద్ధ విశ్వాసం అనేది అవసరం. ఆ శ్రద్ధ విశ్వాసములు లేనటువంటి వాడికి దానివల్ల ఏమీ ఉపయోగం రాదు. ఈ ప్రపంచంలో మనం ఉన్నామే, మనకు ఆ విశ్వాసం అనేటటువంటిది లేకపోతే మనం ఇక్కడ వ్యవహారం చేయడానికి వీలవుతుందా? ఒక కాలంలో మనీ ఆర్డర్ చేసేవాళ్ళు. మీ ఊళ్ళో మీ ఊరు పోస్ట్ ఆఫీసులో వెళ్ళి పోస్ట్ మాస్టర్ దగ్గర 100 రూపాయలు కడితే ఎక్కడో 200 మైళ్ళ అవతల గుంటూరులోనో బెజవాడలోనో ఉండేటటువంటి మీ సంబంధికి ఇంకో 4 రోజులకు ఆ 100 రూపాయలు చేరుతుంది అనే నమ్మకంతోనే కదా మీరు కట్టింది. మీరక్కడ కుంటి ప్రశ్నలు వేస్తే నేను ఇక్కడ ఈయనకు కడితే వాడికి అక్కడ ఎట్ట చేరుతుంది? ఈ పోస్ట్ మాస్టరే తినేస్తే నా డబ్బు మా వాడికి ఎట్ట చేరుతుంది అని మీరు కుంటి ప్రశ్నలు వేస్తే మీకే నష్టం. మీరు ఇక్కడ పోస్ట్ ఆఫీసులో కట్టలేదు, మీ వాడికి డబ్బు చేరనో లేదు. ఇది వెనకటి కాలపు లెక్క. ఇవాటి లెక్క అంటే మీరు ఇవాళ ఢిల్లీ వెళ్ళాలి, అక్కడి నుంచి యాత్రకు వెళ్ళాలి, ఇక్కడి నుంచి అంత డబ్బు మోసుకోపోవడం కష్టం, ఇక్కడ బ్యాంకులో పడేసి ఢిల్లీలో వెళ్ళి బ్యాంకులో ఏటీఎంలో డబ్బు తీసుకుంటారు. ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ లింగన్నపేట, ఇక్కడ డబ్బు వేస్తే ఢిల్లీ నాకెట్ట దొరుకుతుంది, అదంతా కుదరదు అని కూర్చుంటే మీకు ఎట్ట దొరుకుతుంది అక్కడ డబ్బు? నమ్మాలి మీరు. మీకు నమ్మకం లేకపోతే మీకు పని కాదు. నమ్మకం లేకుండా జీవితాన్ని నడపటం సాధ్యమే లేదు. మనిషి యొక్క జీవితం నమ్మకం మీదనే ఆధారపడి ఉన్నది. ఆ నమ్మకం అనేదే లేకపోతే జీవితం అనేది నరకమైపోతుంది. ప్రతి దాంట్లో నీకు సందేహం వస్తుంది. భగవంతుడు చెప్పాడు, సంశయాత్మా వినశ్యతి. నమ్మకం లేనటువంటి వాడు, ప్రతిదాని మీద సంశయపడేవాడు, వాడికి వినాశమే.
ఏది చూసినా సందేహమే. ఇది ఇట్లా అవుతుందో కాదు, ఇది ఇలా అవుతుందో కాదు, వీడు నన్ను ఏం చేయడానికి వచ్చాడు, వీడు నా ఇంటికి దొంగతనం చేయడానికి వచ్చాడేమో. ఎవరిని చూసినా అపనమ్మకం, ఏది చూసినా అపనమ్మకం. అటువంటి సంశయపడేటటువంటి వాడి యొక్క జీవనం వ్యర్థమైపోతుంది, వినాశమైపోతుంది అని భగవంతుడే చెప్పాడు. కాబట్టి నమ్మకం అనేది మనకు కావాలి. అప్పుడు ఈ లౌకికమైన జీవితంలోనే నమ్మకం అనే దానికి అంత ప్రాముఖ్యం ఉన్నప్పుడు భగవంతుణ్ణి నమ్మను అనటంలో అర్థమేమిటి? భగవంతుణ్ణి కరుణారస పూరిత హృదయుడుగా మనం ఆరాధించుకుంటున్నాం. భగవంతుడు శ్రీమద్భాగవతం చూస్తే, రామాయణం చూస్తే ఎంతెంత ఎటువంటి వాళ్ళ మీద కరుణ చూపించాడు అనేది మనకు తెలుస్తున్నది. శ్రీరాముల వారు తన యొక్క శత్రువైన రావణాసురుడి యొక్క తమ్ముడైన విభీషణుడి మీద ఎంత కరుణ చూపించాడు. విభీషణుడు రాముల వారు ఆ సముద్ర తీరానికి వచ్చి లంకకు ఎలా వెళ్ళాలి అనుకునే సమయంలో విభీషణుడు యొక్క ఆకాశ మార్గం నుంచి వచ్చి, భగవంతా నువ్వు నాకు శరణ ఇవ్వాలి, ఆశ్రయం ఇవ్వాలి అని అన్నప్పుడు, రా నీకు నేను ఆశ్రయం ఇస్తాను, ఆశ్రయం మాత్రమే కాదు నేను లంకారాజ్యానికి పట్టం కడతాను అని అన్నాడు. ఎంత పెద్ద మాట! ఆ కరుణ అనేది ఎటువంటిది భగవంతుడికి! వచ్చినవాడు ఎవడు? తన యొక్క వైరి అయిన రావణాసురుడి యొక్క తమ్ముడు. ఏమాత్రం ముందు వెనక ఆలోచించకుండా నీకు అభయం ఇస్తున్నాను అని అన్నాడు అని అంటే ఆయనకు ఏమాత్రం పక్షపాత బుద్ధి ఉంది అని ఎవరన్నా అనుకోవటానికి వీలుంటుందే? అదేవిధంగా భగవంతుడు విద్యను కానీ, వయస్సును కానీ, స్త్రీ పురుష భేదాన్ని కానీ దేనిని చూడలేదు. కేవలం భక్తిని మాత్రం చూచి ప్రతి ఒక్కడికి అనుగ్రహం చేశాడు. ఆ విధమైనటువంటి కరుణా సముద్రుడైన భగవంతుడికి మన మీద అనుగ్రహం లేదు అని కానీ, అనుగ్రహం ఉండదు అని కానీ, భగవంతుడు మనల్ని చిన్న చూపు చూస్తాడని కానీ మనం అనుకోవటానికి వీల్లేదు. కానీ మనం భగవంతుడిని భక్తితో ఆశ్రయించకపోతే అది మన లోపం, ఆయన లోపం కాదు. భగవంతుడికి మనం బ్రహ్మాండంగా పూజా ద్రవ్యాలు తెచ్చి సమర్పించాలనేం లేదు. భక్తితో ఒక్క తులసీదళమో ఒక బిల్వదళమో సమర్పిస్తే అదే భగవంతుడికి ప్రీతిని కలిగిస్తుంది. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః. ఏ కించిత్తు పత్రమైనా, పుష్పమైనా, ఫలమైనా భక్తితో ఎవడు సమర్పిస్తాడో దాన్ని నేను స్వీకరిస్తాను అని అన్నాడు భగవంతుడు. అందువల్ల అత్యధికంగా పూజా ద్రవ్యాలు తెచ్చిపెడితేనే భగవంతుడు సంతోషిస్తాడు అని మనం అనుకోక్కర్లేదు. భక్తితో దేన్ని సమర్పించినా భగవంతుడు సంతోషిస్తాడు. భక్తి అనేది ముఖ్యం. భగవత్పాదుల వారు అన్నారు, భక్తి అనేది ఒకటి ఉంటే ఎటువంటి సామాన్యుడు కూడా అత్యున్నతమైనటువంటి పదవిని పొందగలుగుతాడు. భక్తి కిన్న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. భక్తి అనేది ఏం చెయ్యలేదు. ఒక అడవిలో ప్రాణుల్ని చంపుకొని జీవించేటటువంటి ఒక బోయవాడు భగవంతుడి యందు అపారమైన భక్తి కలిగిన వాడై భక్తాగ్రేసరుడైపోయినాడు. శ్రీకాళహస్తిలో ఆ బోయ తిన్నడి యొక్క కథ అందరికీ తెలిసిందే. అతడు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాడు అనేటటువంటిది.
కాబట్టి భగవంతుడికి ఎవ్వళ్ళ మీద పక్షపాతం లేదు, కానీ భక్తికి తగినట్లుగా అనుగ్రహిస్తాడు అని మాత్రం మనం మరవకూడదు. ఏవంచ ప్రస్తుతమైన అంశం ఏమిటి అనంటే, భీష్మ పితామహుడు ధర్మరాజుకు చెప్పినటువంటి అన్నింట్లో ఉత్తమమైన ధర్మం భగవన్నామ జపం అని ఏదైతే ఉన్నదో దాన్ని మనం సర్వథా పాటించాలి. ఆ ఉత్తమమైనటువంటి ధర్మం భగవన్నామ జపం అనేటటువంటి దాన్ని మనం చెయ్యాలి. దానివల్ల మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. దానికి ఏ నియమాలు లేవు. ఫలానా వాళ్ళు చెయ్యొచ్చు, ఫలానా వాళ్ళు చేయకూడదు, ఫలానా టైంలో చెయ్యాలి, ఫలానా టైంలో చేయకూడదు అనేటటువంటి ఏ నియమము లేదు. ఆ భగవన్నామమును సర్వకాల సర్వావస్థలందు మనం చేసుకోవచ్చు. దానికి ఇంకొక కారణం ఉంది. మనిషికి ప్రాణం పోయే సమయంలో ఏ భావన ఉంటుందో అదే రీతి అయిన జన్మ వస్తుంది అని శాస్త్రం చెప్పింది. ఆ చివరి కాలంలో ప్రాణం పోయే సమయంలో మనం భగవంతుణ్ణి స్మరిస్తూ భగవన్నామం చెప్తూనే ప్రాణం విడిచాము అని అంటే మనకు ఆ భగవంతుడి యొక్క సాయుధ్యం లభిస్తుంది. అది విడిచిపెట్టి ఆ ప్రాణం పోయే సమయంలో నా డబ్బులు అనుకుంటూ ప్రాణం విడిచిపోయామంటే ఆ ధనపిశాచి పుడతా ఉన్నారు. నా డబ్బు అనుకుంటూ మీరు ప్రాణం విడిచారంటే ధనపిశాచి పుడతారు. కాబట్టి ఆ సమయంలో నారాయణ 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 అంటూ ప్రాణం విడిచారంటే భగవత్ సాయుధ్యం లభిస్తుంది. కొంతమంది అన్నారు, ఆ నిమిషంలో నారాయణ చాలు కదండి, ఇప్పటి నుంచే ఎందుకు, ఆ నిమిషంలో అంటే చాలుగా, ఆ నిమిషంలో అన్నారంటే ఇప్పటి నుంచే అలవాటు చేసుకో, ఇప్పటి నుంచే అని అలవాటు చేసుకుంటే ఆ సమయంలో ఆ నారాయణ శబ్దం నీ నోటి నుంచి వస్తుంది. కానీ ఇప్పుడు మటుకు డబ్బులు అనుకుంటే అప్పుడు డబ్బులు అనేది వస్తుంది, నారాయణ అనేది రాదు. అందువల్ల ఇప్పటి నుంచే నువ్వు ఆ భగవన్నామాన్ని సదా చెప్తూ ఉండాలి అనేదాన్ని అలవాటు చేసుకో. ఎందుకంటే అది భగవంతుడే చెప్పాడు, అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరం యః ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలంలో ఎవడైతే నా యొక్క నామస్మరణం చేస్తూ వెళ్ళిపోతాడో వాడికి భగవత్ సాయుధ్యం లభిస్తుంది, అక్కడ సందేహం లేదు అని. అందుకోసమని చెప్పేసి నా అంతకాలంలో భగవత్ స్మరణ రావాలి అని అంటే ఇప్పటి నుంచే ఆ భగవత్ స్మరణ అనేది సదా మనకు ఉండాలి. దాన్నే భీష్మ పితామహుడు అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం అని ధర్మరాజుకు సెలవిచ్చాడు. అది మన అందరికీ భీష్మ పితామహులు చేసిన ఉపదేశంగా భావించి దాన్ని మనం అందరం సదా ఆచరణలో పెట్టుకొని మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. ఈ విషయాన్ని మీకందరికీ లింగన్నపేట ప్రజలకు చెబుతూ మీకందరికీ ఉన్నటువంటి ఈ గురుభక్తి చాలా నా యొక్క సంతోషాన్ని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత విశేషంగా జరిపించినటువంటి ఈ ఊరి ప్రజలందరికీ మా యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదములిస్తూ ఈ భాషణాన్ని ఇంతటితో సమాప్తి చేస్తున్నాను. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.